కృష్ణవేణి గారు, సో ఏం చెప్తారు అంటే ఆల్రెడీ ఇప్పుడు చూసాం కూటమి సర్కార్ ఎంత ప్రతిష్టాత్మక తీసుకుంది. ఎందుకంటే ఈ సదస్సు చాలా కీలకం. రాష్ట్రం ఇప్పుడు ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నాయి. ఇంకా పెట్టుబడుల కోసం మనం ఆశకు ఎదురు చూడటం. కనీసం ఈసారి అవన్నీ సక్సెస్ అయ్యి ఎంఓయూలు అన్నీ కూడా కార్యాచరణలోకి వస్తే డెఫినెట్గా ఏపీ ప్రజలకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏంటి, ఎలా జరగబోతోంది, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? సార్, మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులకు కూడా నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది అంటే కనుక ఈ రోజు వైఎస్ఆర్సీపీ రాజకీయం వైపు మాత్రమే మొగ్గు చూపుతూ రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా వీళ్ళ పోకళ్ళు ఉండడం. ఆల్రెడీ మెడికల్ కాలేజీలకు సంబంధించి సగం సీట్లు ఆల్రెడీ ముందే 50% ప్రైవేటీకరణ చేయడం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఈరోజు ఆ బిల్డింగ్లు కంప్లీట్ కావడం కోసం మళ్ళీ కాలేజీలు కొత్త నిర్మాణాలు దిశగా వెళ్ళడం కోసం ప్రైవేటీకరణ చేసి అది త్వరగా కంప్లీట్ చేయడం కోసం చేస్తూ ఉంటే ఇవాళ దాన్ని అడ్డు పెట్టుకొని ఎందుకు రాజకీయం చేస్తున్నారు అన్నది కూడా ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితి, విద్యార్థులకు కూడా అర్థం కాని పరిస్థితి సార్. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని అనుకోవచ్చు. సిఏఏ సదస్సు వైజాగ్ లో సమ్మిట్ 14-15 తారీఖులో జరగడం కావచ్చు, అలాగే అనేక అత్యున్నతమైనటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు రావడం కావచ్చు, అలాగే నిన్న జరిగినటువంటి కల్తీ నెయ్యి విషయం గురించి కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటే ఆయన్ని అనేక విధాలుగా వీళ్ళు ప్రమాణాలు చేస్తానన్నారు, దీపాలు అర్పిస్తానన్నారు, భగవంతుడి మీద కూడా ప్రమాణాలు చేసేస్తానన్నారు. కానీ నివేదికల్లో కల్తీ జరిగింది నెయ్యిలో అన్నది క్లియర్ గా వచ్చిన తర్వాత కూడా దాన్ని డైవర్ట్ చేయడం కోసం నిన్న రావడం, ఈ రోజు మెడికల్ కాలేజీల కోసం రోడ్లు ఎక్కడం. అంటే సంవత్సరంన్నరగా జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక అభివృద్ధి పనులు చేస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీ ఉనికిని చాటుకోవడానికి కావచ్చు, ఈ కల్తీ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏమీ లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా లేదు, వైఎస్ఆర్సీపీ మాత్రమే ఇక్కడ రాజకీయం చేయడానికి కూడా రాజకీయ ఉనికిని చాటుకోవడానికి కావచ్చు, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేది డైవర్ట్ చేయడానికి, ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయడానికి వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ర్యాలీలు కానీ వీళ్ళు చేసేటువంటి నిరసనలో కానీ ఎక్కడా కూడా వీళ్ళ రాజకీయ ఉనికి తప్ప ప్రజలకి ఈ సమంతా కూడా ఎక్కడ ప్రయోజనం లేదండి. ఈ రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ హంగామా అయితే మాత్రం ప్రజలు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. రేపు జరగబోయే సిఏఏ సదస్సు మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరగబోతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులతో, అలాగే అనుభవజ్ఞులైనటువంటి విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఒక అభివృద్ధి ప్రదాతగా ముందుకెళ్లడం కావచ్చు, యూత్ అందరూ నమ్మినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం గారు ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడం కోసం ఆయన చేసినటువంటి పనితీరు కావచ్చు, ఇవాళ అడవుల్లో కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. ఆయన స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు, ఆయన వల్ల ఖర్చు ఎక్కువైపోతుంది అన్నట్టుగా. మీ ఇంకా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియదేమో, కాళ్ళనడకనైనా సరే కానీ కొండనెక్కగలటువంటి సత్తా ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. స్పెషల్ ఫ్లైట్లు లేకపోతే ప్రభుత్వ సొమ్ముని అప్పనంగా వాడుకునేటువంటి పరిస్థితి, ప్రభుత్వ ఆస్తుల్ని దోసేసినటువంటి ఒక బుద్ధి మీకుందేమో తప్ప మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన తీసుకుంటున్నటువంటి జీతాన్ని కూడా ప్రజలకు పంచిపెడుతున్నటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయన కాలినడకను కూడా నక్సలైట్లు ఉన్నటువంటి ఏరియాలో కూడా వెళ్ళి వాళ్ళ నుంచి కూడా ప్రొటెక్షన్ తెచ్చుకోగలిగేటువంటి ఒక నీతి నిజాయితీ అయినటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. మీకైతే స్పెషల్ హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు, లేకపోతే బెంగళూరు ప్యాలెస్లు ఇవన్నీ ఉంటేనే మీరు పూర్తిగా పనిచేయలేనటువంటి పరిస్థితి. ఎప్పుడు గాల్లో హెలికాప్టర్స్ తిరగడం తప్ప ప్రజల మధ్యలో కూడా తిరగలేనటువంటి మీరు అడవుల్లో తిరుగుతున్నటువంటి మా అధినేతను విమర్శించడం అయితే చూసి ప్రజలు నవ్వుకుంటారండి. వైసీపీ